హలో గాయ్స్. యాక్చువల్లీ ఈ మ్యాచే నేను యూట్యూబ్లో పెట్టడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే ఈ మ్యాచ్లో చాలా మిరాకిల్స్ జరుగుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హెడ్ షాట్స్ కొట్టడం అయితే అసలు రాదు. అండ్ సెకండ్, నా దగ్గర మంచి గన్, అదే మంచి మంచి స్కిన్స్ ఏమీ లేవు. అండ్ కమింగ్ టు దిస్, మీరు చూడండి, ఇప్పుడు దిగిన వెంటనే పోతాను, అది మాత్రం కన్ఫర్మ్. ఫస్ట్ దిగగానే చచ్చిపోవడం అన్నది నా ఆనవాయితీ అనమాట. అంత టాలెంటెడ్గా మనము గ్లోవాల్ వేస్తామన్నమాట. నా మొక్కనికి గ్లోవాల్ వేయటం కూడా రాదు. అండ్ కమింగ్ టు మై టీమ్, ఒకడు మొత్తం ముగ్గురు చచ్చిపోయారు. ఇంకా సాగర్ అన్న ఒకడు ఉన్నాడు, నెంబర్ 2. నాకు ఇంకో టాలెంట్ కూడా ఉందన్నమాట. నేను చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరైనా గేమ్ ఆడారనుకో, వాళ్ళని తినేస్తానమాట రివైవ్ ఇచ్చే వరకు. అరే రివైవ్ ఇవ్వండిరా అని. ఇప్పుడు ఎలాగో మనకి రివైవ్ ఇచ్చేసింది. మళ్ళీ ఇద్దరు టీమ్మేట్స్ కూడా రివైవ్ ఇచ్చేసి అలా ఇంకా ఫైట్ తీసుకుందామని ఫ్యాక్టరీకి వెళ్దామని అలా అనుకున్నాను అంతే. ఇలా అనుకున్నానో లేదో అలా కిల్చోర్ దగ్గర కిల్ కొట్టేసాను అనమాట. పాపం కిల్చోరే అందరి దగ్గర కిల్ కొట్టేస్తాడు, నేను వాడి దగ్గర కిల్ కొట్టేశాను. చాలా సంతోషంగా ఉంటుంది ఇలా ఫ్రెండ్స్ దగ్గర కిల్ షోర్ చేసేస్తే కదా. మీరు కూడా మీ ఫ్రెండ్స్ దగ్గర కిల్స్ చోరీ చేసేస్తుంటే కామెంట్లో మీ ఫ్రెండ్స్ని మెన్షన్ చేయండి. ఇంకా తర్వాత మాకు ఏ ఎనిమిస్ కనిపించలేదు. అలా ప్యాన్ పట్టుకొని అలా ఫ్యాక్టరీకి వచ్చి ఏం చేయాలో తెలియక లూట్ వేసుకుని ఇంకా బండి మీద తిరగడం స్టార్ట్ చేసాం ఎనిమీస్ కోసం. అండ్ మన నెంబర్ 1 దగ్గర ఆర్సనల్ కీ ఉందన్నమాట. మనకు అసలే లూట్ పిచ్ ఎక్కువ కదా, వాడిని ఆర్సనల్ దగ్గరికి తీసుకెళ్ళామన్నమాట. మధ్యలో వీడి విన్యాసాలు చూడలేక చచ్చిపోయాను అనుకో, అది వేరే విషయం. ఇంకా ఆర్సనల్ దగ్గరికి వచ్చేసాం. నా లక్క ఏమో తెలియదు, ఈ మ్యాచ్లో మాత్రం ఈ ఎస్విటితో 2 హెడ్ షాట్లు కొట్టా. 2 మీరు అనుకోవచ్చు మేమైతే 4, 5, 6, 7 కొట్టుకుంటాం, ఇదంతా జుజుబి వనికని. బట్ నాకైతే చాలా అంటే చాలా స్పెషల్ అనమాట. లైక్ మామూలుగా ఎప్పుడైనా చాలా ఆలోచించి డ్రాగ్ లేపితేనే కానీ మనకి హెడ్ షాట్లు పడవు. బట్ ఈ మ్యాచ్లో అయితే నేను ఏమో అది కొన్నిసార్లు గుడ్డుగా పడతాయి కదా, అదే అనుకోవచ్చు. ఏం చేయలేము ఇంకా. బట్ పడినాయి కదా, పడినప్పుడు మాత్రం ఎక్స్పీరియన్స్ ఇట్ వాస్ లైక్ సో హై. అప్పటి నుంచి ఎనిమీస్ రావట్లేదు, దొరకట్లేదు, కనిపించట్లేదు అనుకుని ఊరంతా తిరిగి వచ్చేసాము. తీరా చూస్తే ఇక్కడ ఫ్యాక్టరీ దగ్గర అండ్ ఫ్రంట్ పోర్చ్నాక్ దగ్గర ఫుల్ ఎనిమీస్ అనమాట. ఇంక చూడండి, ఒకటే రచ్చ. అదికంత డ్యామేజ్ కొట్టినా పడరు. ఇంకొక బుల్లెట్ అన్న టైంలో గ్లోవాల్ వేసేసుకుంటారు, రిడ్జ్ కవర్లోకి వెళ్ళిపోతారు. బాగా ఎంత ఇరిటేషన్ వస్తుందంటే, సర్లే ఇంకా అలా నాక్ చేశానులే, కిల్ వచ్చేస్తుందిలే అనుకుంటే పక్కన టీమ్మేట్ వాడు వెళ్ళి రివైవ్ ఇచ్చేసాడు. ఒక కిల్ పోయింది. అలా ఎవరైనా దొరుకుతారు చూసుకొడదామని చెప్పి ఇక్కడి నుంచే స్కోప్ ఆన్ చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటే లోపల నెంబర్ 1 నాక్ అయిపోయాడు. సరే కదా రివైవ్ ఇచ్చేద్దాం ఏముందిలే అనుకుంటే ఈ లోపల ఎక్కడ ఉన్నాయని పై అన్న వాళ్ళు కొట్టేశారనమాట. ఇప్పుడు ఎంతసేపటికి తెలిసి వచ్చింది నాకు కదా, ఎంత గొప్ప ఫోకసింగ్ ఆన్ గేమ్ కదా. మొత్తానికి రివైవ్ అయితే ఇచ్చేసాం. మమ్మల్ని అయితే వదలరు వాళ్ళు, అక్కడి నుంచి కొడతానే ఉన్నారు. ఇంకా క్లోవాల్ వేసుకుని అలా వేసుకుని వదలట్లేదే, వెనకాల నుంచి కొడతానే ఉన్నారు. ఇంకా ఏం చేయాలి, మెడి వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అసలు హెడ్ షాట్ ఎలా పడిందంటే బ్యాక్గ్రౌండ్లో తరరరా అని బీజిఎం వేసుకోవాలి. ఇప్పుడు మనం చూడండి, నేను ఆల్రెడీ కవర్లో లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కొట్టేయచ్చు. చూసారా నైస్ కదా. ఇంకెక్కడి నుంచే చూడండి,
ఒకదాని తర్వాత ఒకటి బోల్డ్ కిల్స్ ఎంత లాంగ్ రేంజ్‌లో అండ్ ఎస్‌సీడీ విత్ సైలెన్సర్. వాహ్! మనకే మొత్తం గేమ్ అంతా ఇలా అయితే. 99 కొట్టినాను. నాకే వస్తదేమో అనుకున్న కిల్. కానీ నంబర్ 1కొచ్చింది. ఇంకో కిల్ మనకొచ్చిందిలే అనుకోండి. అది వేరే విషయం. ఒక కిల్ పోయినా మనకి చాలా బాధగా ఉంటది కదా! కానీ పక్కనోళ్ళు కిల్ కొడితే మాత్రం ఆ హ్యాపీనెస్సే వేరు. ఇంత సైకో దానిలా ఉన్నదేంట్రా అని మాత్రం అనుకోవద్దు. ఇంకా ఇక్కడి నుంచి నా పర్ఫార్మెన్స్ చూడండి. చాలా చాలా గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చాను. అండ్ చాలా కిల్ కొట్టి దబ్బేసాను. అది కూడా ఎన్ని మిస్ అయ్యి ఉండొచ్చు. ఏమో మళ్ళీ మా టీమ్మేట్‌దో ఏమో తెలీదు అసల. చూడట్లేదు. కానీ ఫైనల్‌లో లాస్ట్ 1 వర్సెస్ 3 ఆర్ 4 సంథింగ్ ఉండే. అప్పుడు ఒక హెడ్ షాట్ పడింది. అదైతే ప్యూర్ రెడ్. ఎలా పడుతుందో హెడ్ షాట్ అని కూడా తెలీదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ పడింది. చాలా హ్యాపీ. అండ్ ఫైనల్లీ అలా 1 వర్సెస్ 4 కొడతానా అనే టైంలో ఒక అద్భుతం జరిగిందనమాట. ఈ లోపల మీరు గెస్ చేయండి. వీడియో చూస్తున్నారు కదా! ఈ లోపల కొడతానా అని కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వాడికి చూడండి ఎన్ని సార్లు కనెక్ట్ చేశానంటే అన్ని సార్లు కనెక్ట్ అవుతదేమో అనుకున్న. హెడ్ బట్ లేదు. అవ్వలేదు. ఫైనల్లీ నాక్ అయ్యాడనుకోండి. మొత్తానికి కిల్ వచ్చింది. చాలా తృప్తిగా ఉంటది. చూసారా? ఏదో 50 ఎంతో పడింది. ఇంక చూడండి 1 వర్సెస్ 3 ఉన్నాం ప్రెజెంట్. ఎందుకో అర్థం కావట్లా. అసలు ఎక్కడికెళ్ళాలి ఓపెన్ ఏరియాలో. సరే కదా అని చెప్పి రాయి దగ్గరికి వెళ్తే సైడ్ నుంచి కొట్టేసాడు. మన దగ్గర ఒక చాలా అందమైన స్కిల్ ఒకటి ఉందన్నమాట. ఐరిస్. ఆడెక్కడున్నా దాన్ని వేసుకుని కొడితే చచ్చిపోతాడనమాట. అంటే గ్లోవల్ మీకు తెలుసు కదా ఆల్రెడీ ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళకి. నేనేం కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు కదా! కానీ ఇక్కడ ఉన్నట్టు చూడండి ఎల్ షేప్ బాగా దొరికేసాను నేను. నేను కొడదామనుకునే టైంకి కనెక్ట్ అవ్వదు. కనీసం కనిపించట్లేదు వాడు ఎక్కడున్నాడని. ఇంకా ఫైనల్లీ ఆ పైనోడు రష్ చేశాడు కాబట్టి అండ్ జోన్ వచ్చేస్తుంది కాబట్టి వాడు కిందకు వచ్చాడనమాట. నేను ఇప్పుడు ఇక్కడ వదిలేసి తప్పు పని చేశాను అనిపించింది ఫైనల్లో. ఇదే మన హెడ్ షాట్ ఇప్పుడే అందుకోండి. మొత్తానికి పోయాడాడు. ఇంకా 1 వర్సెస్ 1 ఇందాక ఒక అద్భుతం అన్నాను కదా! అసలు ఇప్పుడు చూడండి వాడి దగ్గర ఉన్న అన్ని మారిన ఆయుధాలు అన్నీ వేసేస్తాడు ఒకదాని తర్వాత ఒకటి. ఇంత హడావుడి చేసినోడు లాస్ట్‌కి 3 బుల్లెట్లకి చచ్చిపోతాడు. అదే అద్భుతం. లైక్ నిజంగా వాడు ఏదో పెద్ద పోటుగాడు వేసేస్తాడు నన్ను అనుకున్నాను కానీ బట్ నో. అలా ఈ మ్యాచ్ నేను బోయా కొట్టాననమాట. అన్ని మ్యాచ్లు ఇలా ఉండవు. బట్ ఈ మ్యాచ్ మాత్రం మనకి 2 హెడ్ షాట్లు పడినాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను అనుకోండి. ఇది నా యూట్యూబ్ ఛానల్‌లో ఫస్ట్ వీడియో. అండ్ చాలాసార్లు అనుకున్న పెడతామని. బట్ ఫైనల్లీ ఈ వీడియోని చూసి లైక్ సంథింగ్ అనమాట పెట్టాలి యూట్యూబ్‌లో అనిపించింది. సో పెట్టేస్తున్నాను. లైక్ నెగెటివ్ కామెంట్స్ ఎలాగో వస్తాయి అండ్ పాజిటివ్ కూడా వస్తాయి ఏమో. మీకు ఈ కంటెంట్ అండ్ నా వాయిస్ ఓవర్ నచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బై బాయ్.